సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సెస్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. స్కిల్ సెన్సెస్ మొదటి సంతకాల్లో కూడా అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సంతకాలు చేసినటువంటి 5 సంతకాల్లో ఒక సంతకంగా ఉంది. దీని ప్రాధాన్యత ఏంటిది? ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రారంభం చేసినట్టు. ఒకటి, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు ఏ పని, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభా దాదాపు 5.5 కోట్లు అంచనా వేస్తే అందులో యూత్ ఫోర్సెస్ 26% ఉంది. అంటే 15% పైగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువజనం 26% ఉంది. వీళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి మార్గాలను కల్పించాలంటే ఒక ప్రాపర్ డేటా బేస్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉండడం అవసరం. అందులో భాగంగానే స్కిల్ సెన్సెస్ అనేటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో అది ఒక షణ్ముఖ వ్యూహంలో అది ఒకటి అంశం కింద మెన్షన్ చేశారు. కంబైన్డ్ మేనిఫెస్టోలో కూడా స్కిల్ సెన్సెస్ పైన ఫోకస్ పెట్టారు. అందుకే మొదటి 5 సంతకాల్లో దీనిపైన ఒక సంతకం చేశారు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి నియోజకవర్గం, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం, అమరావతి ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం, అక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసి అందులో వచ్చేటువంటి లోటుపాట్లని అర్థం చేసుకోవడం ద్వారా సవరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ని విస్తరించాలనేటువంటి ఆలోచనతో ఏపీ గవర్నమెంట్ ఉంది. మంగళగిరి నియోజకవర్గం ప్లస్ తుళ్ళూరు మండలం కూడా, ఈ రెండింటిని కలిపి చూస్తే దాదాపు 100 గ్రామ సెక్రటేరియట్లు ఉన్నాయనేటువంటిది అంచనా వేశారు. దానికి సంబంధించిన డేటా కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 100 గ్రామ సెక్రటేరియట్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకోవడం ద్వారా 675 మంది ఎన్యూమరేటర్లకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి కొన్ని ట్యాబ్లు ఇచ్చారు, మొబైల్ ఫోన్స్ ఇచ్చారు. వాటిలో ఈశ్రామ్ లాంటి కొత్త రకాల యాప్స్, డిజీ యాప్స్ కొన్ని అప్లోడ్ చేశారు. వాటి ద్వారా ఏ అంశాలని సేకరించాలి, ప్రధానంగా ఏ అంశాలను ఇందులో సేకరిస్తారనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఈ స్కిల్ సెన్సెస్లో వచ్చేటువంటి డేటాను బట్టే వీళ్ళు ఏం చేస్తారు, క్వాలిఫికేషన్స్ ప్రధానంగా తీసుకుంటారు. ప్రొఫైల్, డెమోగ్రాఫిక్ ప్రొఫైలు, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్ క్రెడెన్షియల్స్, ఇన్ఫార్మల్ స్కిల్ క్రెడెన్షియల్, ఫార్మల్ స్కిల్ క్రెడెన్షియల్స్. దీనికి అర్హత ఏమన్నా సర్టన్ పెట్టారా? అంటే 15వ సంవత్సరం పైనుంచి అంటే 10th క్లాస్, 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ కావచ్చు, పీజీ కావచ్చు చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి నైపుణ్యాలు, అలానే పాలిటెక్నిక్లో శిక్షణ ఇస్తున్నారు, ఐటీఐలో శిక్షణ ఇస్తున్నారు. అవి రాబోయే రోజుల్లో ఫ్యూచరిస్టిక్గా ఉద్యోగానికి కానీ ఉపాధి మార్గానికి కానీ ఏ విధంగా ఇవి బాటలు వేస్తాయి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ సెన్సెస్ డేటా అనేది తీసుకొస్తారు. అలానే ఒక రకంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ కిరణాలు పెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ లాగా అనుకోవచ్చు. అంటే గతంలో చేసినటువంటివన్నీ ఏంటంటే ప్రభుత్వ పక్షం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గవర్నమెంట్ ఉన్న టైంలో సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ యోజన అని ఒకటి ఉండేది. ఆయన CMEY, చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ యోజన అని అప్పట్లో ఒకటి పెట్టారు. అంటే వాటి ద్వారా ఎటువంటి ఉపాధి మార్గాలు కల్పించాలి అనేటువంటి వసతులు క్రియేట్ చేశారు. కానీ అసలు ఆ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటి, వాళ్ళకి ఆ నైపుణ్యం ప్రకారంగా ఆ ప్రాంతంలో కానీ మరో ప్రాంతంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఉపాధి మార్గాల్ని, ఉద్యోగ అవకాశాలని, ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా అటువంటివి కల్పించాలంటే ఏం చేయాలనే దాని మీద గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ డేటా లేదు. ఈసారి దాని మీద ఫోకస్ పెట్టింది. దాదాపు 2,70,000 గృహాలు ఉన్నాయనేది ఒక అంచనా మంగళగిరి నియోజకవర్గం ప్లస్ తుళ్ళూరు మండలంలో. అందులో 1,61,000 కుటుంబాలకు సంబంధించిన డేటాని ఇప్పుడు అందులో ఉన్నటువంటి, అంటే ఆ కుటుంబాల్లో యూత్ ఫోర్స్ ఉంది, అక్కడి నుంచి డేటా సేకరిస్తుంది. ఎవరైతే ఆ 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువజనం ఉంటారో, మహిళలు యువతి కావచ్చు, యువకుడు కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చదువుకున్నటువంటి అంశాలు, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్, వీటన్నిటిపైన కూడా ఒక డేటాబేస్ని తయారు చేస్తారు. దాని ప్రకారం ఇప్పుడు నెక్స్ట్, అది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్లో చేయబోయేది ఏంటంటే ఆయా కాన్స్టిట్యున్సీస్లో ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహించడం, ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళని ప్రిపేర్ చేసే విధంగా కావాల్సినటువంటి శిక్షణ ఇప్పించడం, ఇటువంటి బాధ్యతలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో అది మొదటి విడతగా
మంగళగిరి నియోజకవర్గంలో మొదలైతే అక్కడ ఈ డేటా సేకరణలో కానీ యువతల వారి నుంచి లబ్ధిదారుల నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్నావళిని అనుగుణంగా మళ్ళీ మార్పులు చేర్పులు చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేకరణ చేసేటువంటి డేటా సేకరణ చేసేటువంటి అవకాశాలపైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకని స్కిల్ సెన్సెస్ అనేది స్పెసిఫిక్గా స్కిల్స్ మీదే ఫోకస్ చేసేటువంటి అంశం ఇది. దాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో ఎలా ముందుకు సాగాలి, ప్రభుత్వం ఎలా ముందడుగు వేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం దేశంలో మొదటిసారిగా చేస్తున్నారు. ప్రపంచంలో మరి ఎక్కడైనా జరిగి ఉంటే కనుక ఒక నమూనాను తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. ఆ నమూనా ఇక్కడ లోకల్స్కి అప్లికబులా కాదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కావాలి. గ్రామ వాలంటీర్లు కూడా గతంలో చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే చెప్పారు వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను బట్టి ఇంకా మంచిగా ఉన్నత స్థాయిలో నిలబెడతామని. సో వారిని ఇప్పుడు స్కిల్ సెన్సెస్ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉందా వాలంటీర్? యువత ఆ నియోజకవర్గంలో ఆ వార్డులు ఆ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యువత వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హత వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు. ఇప్పుడు విద్యార్హత అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి స్టూడెంట్కి కంప్యూటర్ అవేర్నెస్ లేకపోతే కనుక తీసుకునే అవకాశాలు ఉండవు. ఆర్ట్స్ గ్రూప్ కావచ్చు, సైన్స్ గ్రూప్ కావచ్చు. కాబట్టి వాళ్ళు రిలవెంట్ గ్రూప్స్కి తగ్గట్టుగా ఏ స్కిల్స్లో ఉన్నారు, ఒకవేళ అది కనుక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు రీతే వాళ్ళకి ఆ నైపుణ్యం రాకపోతే మళ్ళీ ఏ సిటీకి వచ్చి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి యువత ఒక 10 మందో 25 మందో పోగైతే వాళ్ళందరికీ ఒక శిక్షణ కేంద్రం ప్రారంభించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఆ క్రమంలోనే ఈ సేకరణ జరుగుతుంది. వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక విధాన కసరత్తు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గత క్యాబినెట్లో కూడా దానిపైన సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది. దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్లుగా గత ప్రభుత్వం అపాయింట్ చేస్తే అందులో దాదాపు 1,00,000 మందికి పైగా రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 1,40,000 మంది దాకా ఎన్రోల్మెంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళకున్న స్కిల్స్ పైన కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతుంది. ఈ డేటా మొత్తాన్ని బట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించాలి. కేవలం వాలంటీర్లుగా వాళ్ళ జీవితకాలం పనిచేయరు కదా, చాలా చిన్న శాలరీ కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇస్తే కూడా నెక్స్ట్ లెవెల్లో 10,000 రూపాయల శాలరీ ఇస్తామనేటువంటి మాటను కూడా గవర్నమెంట్ మాట ఇచ్చింది. సో ఈ 2 అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు వాళ్ళ స్కిల్స్ ఆధారంగానే ఈ విశ్లేషణ జరుగుతుంది. ఆ స్కిల్స్ ఆధారంగానే వాళ్ళకి ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. వచ్చే 5 ఏళ్లలో కనీసం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 20 లక్షల ఉద్యోగాలు అంటే గాల్లో పుట్టవు కదా. సో వీళ్ళ స్కిల్స్కి మ్యాచ్ అవ్వాలి, అలానే సొసైటీలో రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వాలి. ఈ రెండింటిని మ్యాచ్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ స్కిల్ సెన్సెస్ పైన ఫోకస్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇందులో ఉండేటువంటి లోటుపాట్లు అధ్యయనం చేసినాక రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి సర్వే ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ అనేది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖలోనే ఒక భాగంగా ఉంది. సో పైలట్ ప్రాజెక్ట్ మంగళగిరిలోనే పెట్టడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అయితే స్కిల్స్కి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పరిధిలో డిఫరెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నడిచేటువంటి స్కిల్స్ వేరు, అలానే హెచ్ఆర్డి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో నడిచేటువంటి స్కిల్స్ వేరు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా డిఫరెంట్ స్కిల్స్ సెక్టార్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కంపైల్ చేసి ఒక వ్యవస్థను రూపొందించడానికి కూడా ఈ స్కిల్ సెన్సెస్ తర్వాత ఒక మార్గం ఏర్పడవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముందు డేటాబేస్ రావాలి. ముందు డేటా వస్తేనే ఏదైనా కానీ చేయగలుగుతారు. ఇప్పుడు మంగళగిరిలో ఉండేటువంటి యువత రిక్వైర్మెంట్స్ ఒకలా ఉండొచ్చు, అలానే కుప్పంలో ఉండేటువంటి యువత రిక్వైర్మెంట్స్ ఇంకోలా ఉండొచ్చు, అలానే పిఠాపురంలో ఉండేటువంటి యువత రిక్వైర్మెంట్స్ మరోలా ఉండొచ్చు. కాబట్టి అందుకే నియోజకవర్గాలని ఒక యూనిట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి సమస్యలు, అవసరాలు, అక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి మానవ వనరులు, వాటికి ఇవ్వాల్సినటువంటి నైపుణ్యాలు, వీటన్నిటిని మ్యాచ్ చేసేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు కింద మనం స్కిల్ సెన్సెస్ని చూడాలి. రైట్ సార్. అదే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా భావించేటువంటి ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనేటువంటి ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరిలో ప్రారంభించారు. దాని తర్వాత క్రమక్రమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు విస్తరించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచడంతో పాటుగా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మొదటి స్టెప్ పడినట్టుగా చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.